ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 561 నామము మృగాక్షి. ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృగాక్షి అయి నమః అని చెప్పుకోవాలి. మృగా లేడీ, ఆక్షి కన్నులు వంటి కన్నులు కలది. శ్రీమాత్రే నమః. మృగము అంటే జంతువు అనే అర్థం కాకుండా ప్రత్యేకంగా లేడీ అనే అర్థం కూడా ఉంది. లేడీ కన్నులు చైతన్యవంతంగాను, విశాలంగాను, అందంగాను, ఆకర్షణీయంగాను, అమాయకంగాను, ముగ్ధత్వం, ఒక విధమైన జాగృతి లక్షణంతోనూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి. మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది. అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం. ఈ వెతకటానికి ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడడం కోసం వెతికే కళ్ళు అవ్వచ్చు. రెండవది, తనను పూర్తిగా నమ్మి శరణాగతులై ఆరాధించే భక్తులను వెతికే కళ్ళు కావచ్చు. 3, శిష్టులైన వారిని ఇబ్బంది పెట్టే దుష్టులను వెతికే కళ్ళు కావచ్చు. 4, యావత్ సృష్టిలోనూ సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండే సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని వెతికే కళ్ళు కావచ్చు. జ్యోతిష శాస్త్రంలో మకర రాశికి మృగం సంకేతం. మృగంతో సూచింపబడే మకర రాశిని అక్షులుగా అంటే కన్నులుగా గలది అని మృగాక్షి సమాసానికి అర్థం చెప్పుకోవచ్చు. మకర రాశి కన్నులను సూచించాలంటే ఆ రాశి ద్వితీయ భావము అవ్వాల్సి అంటే ధనసు లగ్నం అవ్వాలి. కుండలిని యోగానికి ప్రారంభ చక్రమైన మూలాధారానికి సంబంధించిన మూలా నక్షత్రంతోనే ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈ రాశిని లగ్నంగా కలిగినది అమ్మవారు. ఈ ధనుర్రాశి శుభాన్ని, పూర్వపుణ్యాన్ని, ఉపదేశాన్ని, మోక్షాన్ని, దూర ప్రయాణాన్ని, జన్మకారక జనక లక్షణాన్ని కూడా సూచిస్తుంది. ఈ లక్షణాలన్నీ అమ్మవారికి ఉన్నాయి. మృగా పదం మార్గాన్ని కూడా సూచిస్తుంది. కృతి కీర్తన అయినట్లు, స్మృతి స్మార్త అయినట్లు అన్నమాట. మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది. కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను, మార్గాలను, ధ్యేయానికి ఎక్కువ పెట్టబడిన బాణంతోనూ ధనుర్రాశి సూచింపబడుతుందని కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. సూచించే కన్నులు కలది అమ్మవారు అంటే అమ్మవారు అందరికీ మార్గనిర్దేశకురాలన్నమాట. 1, ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు కళ్ళు కలది. శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి సృష్టిలోని సర్వంతరామిని వెతుకుచుండు కళ్ళు కలది. పూర్వజన్మ శుభ లక్షణాలను సూచించే ధనుర్రాశిని లగ్నంగా కలిగినది. సృష్టిలోని జీవులకు జీవిత ధ్యేయాలను సూచించే కన్నులు గల మార్గదేశికురాలు అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. లేడి కన్నుల వలె చంచలముగా, సొగసుగాను ఉన్న కన్నులు గలదు అని ద్వితీయామూధాభూద్రూపం ప్రవర్తే అమృతం అందని సర్వజన్మ జానకం అవాజన్మన సగోచారం యథాధర నాదాబోధిష సర్వజ్ఞోపి విపో మోహిత ఇత్యది తేత్రవాద్య యంత్రే మోహిని రూపం ప్రాక్రమ్య యధ్యానవాభ వల్లభం రూపమధ్యత్తు మాదుత్పథం తమేవాస మానసాద్వాత కించిద్విసహస్యాస ఇత్యది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.